తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏం పేరు అమ్మ పేరు? గాయత్రి అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. రాజమండ్రేనా? రాజమండ్రి. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పాలన? బాగానే ఉంది. ఏం బాగోలేదు, అసలు ఏం చేయట్లేదు జగన్ అని చెప్తున్నారు. చేస్తున్నారు కదా, తీసుకుంటున్నారు కదా, ఏం చేస్తున్నారు జగన్? ఇస్తున్నారు కదా, అమౌంట్లో ఇస్తున్నారు కదా అందరికి. ఏమొస్తున్నాయి మీకు? అమ్మఒడి తీసుకున్నాం. ఈ డబ్బులు వేసి ప్రజలందరినీ సోమరిపోతులు చేస్తున్నారు జగన్. చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అని చెప్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ ఎవరు గెలుస్తారు? నాకు నచ్చిన మేము వేస్తాం. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? రాజమండ్రిలో ఎమ్మెల్యేగా భరత్ గెలుస్తాడా, వాసు గెలుస్తాడా? భర్త గారు అయితే చాలా డెవలప్ చేశారు. ఏం చేశాడు? మనకి లాలచెరువులోని పార్క్ కూడా చాలా డెవలప్ చేశారు. కంపల్సరీ. రోడ్ లైన్, ఫ్లైఓవర్ కూడా చాలా మంది రియాక్షన్ పై చనిపోయేవారు. ఈయన వచ్చాక చేశారు. గెలుస్తాడంటారు భరత్ సార్? గెలుస్తాడని నమ్మకం. మా పేరు సునీత అని. సునీత. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన? పర్వాలేదు, నిజం చెప్పండి, బాగుందా బాగాలేదు? బాగానే ఉంది. ఏం బాగాలేదు, డబ్బులు వేసి సోమరిపోతులు చేసేస్తున్నాడు జగన్ అని చెప్తున్నారు. చేసిన వాళ్ళు చేస్తున్నారండి, వినియోగించుకున్న వాళ్ళు వినియోగించుకుంటున్నారు. మీకేం వస్తున్నాయి జగన్ పాలనలో? అమ్మ ఒడి పడుతుందండి. అమ్మఒడి పడడం వల్ల ఉపయోగమేనా మీ పిల్లలకి? ఎక్కడ చదివిస్తున్నారు మీ పిల్లల్ని? గవర్నమెంట్ స్కూల్ అండి. గవర్నమెంట్ స్కూల్లోనే బాగానే చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో సూపర్ ఉందండి. అంటే భోజనం, మధ్యాహ్నం భోజనం ఎట్లాంటి భోజనం పెడుతున్నారు? బాగానే ఉందండి. పిల్లలు చెప్తున్నారా బాగుంది? విషయంలో అంటే బాగానే ఉంది. ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టారు కదా, చాలా బాగుందండి. ఇంగ్లీష్ మీడియం కూడా బాగుంది. అమ్మ మీ పేరు? అరుణ అండి. అరుణ. ఏం చేస్తుంటారమ్మా? ఇంట్లోనే. ఇంట్లో ఉంటారు. ఏంటి మరి రాజమండ్రినా మీది? ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేద్దాం అనుకున్నారు ఈసారి? జగన్ అన్నకి. జగన్ అన్నకి. ఎందుకు జగన్ అన్నకి? ఇల్లు ఇచ్చారు కదా. ఇల్లు ఇచ్చారు. ఎంత డబ్బులు తీసుకున్నారు? అమ్మఒడి తీసుకున్నాం. ఇల్లు పట్టా ఇవ్వడానికి ఎంత డబ్బులు తీసుకున్నారు లంచం మీ దగ్గర? లేదు, తీసుకోలేదు. లంచాలు తీసుకుంటే కానీ ఇల్లు పట్టాలు అవ్వట్లేదు అంట రాజమండ్రిలో. లేదు లేదు, భరత్ బాగా డబ్బులు వసూలు చేస్తున్నాడంట ఇల్లు పట్టాలకి. తీసుకోలేదు మా దగ్గర. మీ దగ్గర తీసుకోలేదు. ఎట్లా పని చేస్తాడు భరత్? బాగానే చేస్తున్నారు కదా. ఏం చేశాడు ఆయన బాగానే చేస్తున్నారంటే? పేదలకల్లా అన్ని పథకాలు పెట్టి ఇస్తున్నారు కదా. మరి గెలుస్తాడా భరత్ ఇక్కడ? గెలుస్తారు. గెలుస్తాడు. మరి టీడీపీ కూడా బలంగా ఉంది కదా, ఈసారి టీడీపీ వస్తుందని చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇది చేసుకోవడం ఎక్కువ ఉంది. భర్తకు జనం ఉన్నారు. జనం ఉన్నారు. భరత్ జనం ఉన్నారా? ఉన్నారు. గెలిచేస్తాడా భరత్? మీ పేరు? శ్రీదేవి అండి. శ్రీదేవి గారు. రాజమండ్రి అమ్మా మీది? రాజమండ్రి. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేద్దాం అనుకున్నారు ఈసారి? అంటే బాగా పరిపాలించే వాళ్ళకి వేస్తామండి. మాకు ఈయనకి పట్టా ఇల్లు ఇచ్చారు, పట్టా ఇచ్చారు. ఇదైతే ఈయనకే వేస్తాం. మరి జగన్ గెలుస్తాడా పైన? గెలుస్తారు. జగన్ ఓడిపోతాడు అంటున్నారు. అలాగే అంటారండి చాలా మంది. రాజమండ్రిలో కూడా భరత్ ఓడిపోతాడని చెప్తున్నారు ఈసారి. లేదు, భర్త గారు గెలుస్తారండి. ఆయన ఏం చేయడు, భరత్ వచ్చితే వేస్ట్ అని చెప్తున్నారు. లేదని చేస్తారండి. రాజమండ్రి చాలా అభివృద్ధి చేశారు కదా. ఏం చేశాడు అభివృద్ధి అంటే? పార్కులు, కంబాల చెరువు దగ్గర పార్కులు వేశారు, రోడ్డు కొంచెం సెట్ చేశారు.